రండి. సాకారులైన వారు, అన్ని సంఘాల సాకారులైన వారు అనగా సరిపెళ్లి సంఘ సాకారులైన వారు ఎదురుకు రండి. పురుషుల్లో పెద్దలు, పురుషులైన వారు ఎదురుకు రండి. దయచేసి మీరు ఇచ్చిన అవకాశాన్ని వాడుకోనండి. గర్వపరు పురుషులైన వారు ఎదురుకు రండి. అలాగనే ఉప్పులూరు పురుషులైన వారు ఎదురుకు రండి. కైక్రమ్ పురుషులైన వారు ఎదురుకు రండి. నిలబడండి. దయచేసి పాటలు ఎక్కించండి. టిట్కో హౌసెస్ వారు, మందలపర్రు వారు ఎదురుకు రండి. ఎక్కించి అందరూ చప్పలు కొట్టి ఏం చేయాలి చెప్పండి? ఒక పల్లవి, ఒక చరణం మాత్రమే పాడుకుందాము. అందరూ కూడా చప్పలు కొట్టి కీర్తనలు ఎక్కించాలి. మీకు తెలియచేస్తున్నాము. కల్వరిగిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా అనే కీర్తన పాడుకుందాం అండి. అందరూ కూడా చప్పలు కొట్టి ఏం చేయాలి చెప్పండి? బలంగా పాట పాడాలి. అయ్యా రండి. కైక్రమ్ వారు ఎవరు వచ్చారు ఇక్కడికి? మట్టా దుర్గాప్రసాద్ గారు రండి. రండి. మంచి ఆయన. లేకపోతే దండలు లేవు సార్, లేకపోతే దండలు వేసి పిలిచేద్దు నేను. అయ్యా గర్వపల్లి నుంచి విజయ్ గారు రండి. మీకు కూడా దండ వేయటానికి దండలు వేసి సార్. సరిపల్లి నుంచి ఎవరు వచ్చారండి? సరిపల్లి నుంచి అయ్యా రండి సార్, రండి సార్. ఈనాటి విశ్వాసులే, మరి ఈనాటి యవనస్తులు రేపు సాకారులండి. టిట్కో హౌస్ నుంచి వచ్చారండి? టిట్కో హౌసెస్ నుంచి వచ్చారా? సంతోషం. దేవునికి స్తోత్రం. మందలపల్లి నుంచి ఎవరు వచ్చారండి? మందలపల్లి నుంచి ఎవరు వచ్చారు? ఎవరండి మందలపల్లి నుంచి? పురుషులు రాలేదమ్మా. దేవునికి స్తోత్ర. అందరూ ఉద్యమంతో ఒకరి తర్వాత ఇలా జరగండి. ఇంకా జరగండి. ఒక గ్రూప్ ఫోటో తీస్తారు. జరగండి. భీమవరంలో ఉన్నారా? భీమవరంలో ఉన్నారండి? చాలా అందరూ చప్పలు కొట్టి కీర్తనలో పాడాలి. దయచేసి దండలు లేవు నా దగ్గర వేయటానికి. పిలుస్తున్నప్పుడు మీరు అందరూ వచ్చేయాలి. దేవునికి స్తోత్ర. కల్వారి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా. గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా. నా పాపముకై నిరతమును సిలువపైన అర్పించితివా. పాపముకై నిరతమును సిలువపైన అర్పించితివా. కల్వారి గిరిపై సిలువ భారం భరించితివా. బలో యేసు మహారాజుకే, సిలువేయబడిన దేవునికే, రక్తము కాచిన దేవునికే, ప్రాణం పెట్టిన దేవునికే, సాతాను నుండి విడుదలిచ్చిన దేవునికే, నరకము నుండి తప్పించిన దేవునికే, పాతాళము నుండి విడుదలిచ్చిన దేవునికే, నిత్యరాజు వారసులుగా చేసిన దేవునికే, బలో యేసు మహారాజుకే. దుష్టుండొకడు భలే మోనే వచ్చెను తండ్రి ప్రకాలోన. దుష్టుండొకడు భలే మోనే వచ్చెను తండ్రి ప్రకాలోన. వచ్చెను తండ్రి ప్రకాలోన. వచ్చెను తండ్రి ప్రకాలోన. కేకావేసి నిదు ప్రాణం సిలువ పైన అర్పించితివా. కేకావేసి నిదు ప్రాణం సిలువ పైన అర్పించితివా. కల్వారి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా. జైలు చెప్తారు. జైలు చెప్పండి. జై 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 దేవునికి, పరిశుద్ధాత్మ తండ్రికి, బలో యేసుక్రీస్తు మహారాజుకి, దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ కు షకీనా సహస్రాలకు, మన కోసం గాయములు పొందిన దేవునికి, మన కోసం రక్తం కార్చిన దేవునికి, మన కోసం ప్రాణం పెట్టిన దేవునికి, మన నిమిత్తం తిరిగి పునరుద్ధరణైన దేవాది దేవునికి, బలో యేసుక్రీస్తు మహారాజుకి, దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ కు, జాన్ పలయ్ గారుకు, జమమ్మ గారుకు, బలో
క్రీస్తు మహారాజ్కి. దేవునికి స్తోత్ర. తర్వాత అమ్మగారు పాట పాడినప్పుడు స్త్రీలందరూ సిద్ధంగా ఉండాలి మీకు తెలియచేయచ్చు. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్. సంతోషం. దేవుని సంగమా సమాధానముతో మీ స్థలాల్లో కూర్చుందరు గాక. ఆమేన్. అమ్మా కూర్చు తీసేనమ్మా, కూర్చు తీసేయండి. మరొకసారి చదువుకుందామండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 చదువుకుందామండి. పరిశుద్ధ వాక్య గ్రంథంలో యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులు నిలిచినట్టు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. చెప్పకూడదాం గట్టిగా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మాట్లాడిన 3వ మాట, ఆయన తల్లిదండ్రులను ఏం చేయలేదు చెప్పండి, మర్చిపోలేదు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు తల్లిదండ్రుల ద్వారా వచ్చిన కుమారులు కాదు, తండ్రి వల్ల వచ్చిన కుమారుడు కాదు. యేసు ప్రభువారు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి వచ్చారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తల్లి పట్ల గొప్ప ప్రేమను కలిగిన వారిగా మనం చూడగలుగుతూ ఉన్నాము. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నతమైన ప్రేమ చూపించుచున్న వారిగా మనం చూడగలుగుతున్నాం. గమనించాల్సిన మాట ఏమిటంటే, యేసు ప్రభువారు ఈ వాక్యములో రాయబడిన తల్లిదండ్రుల పట్ల కలిగిన ప్రేమను ఆయన విడిచిపెట్టడం లేదు. ఈరోజు ప్రతి వ్యక్తి కూడా నీ తల్లిదండ్రులను ఏం చేయాలి చెప్పండి, ప్రేమించాలి. దేవునికి స్తోత్ర. దేవునికి మహిమ కలుగును గాక. మీ తల్లిదండ్రులు మనము ప్రేమించాలి. ఇది ప్రతి వారి యొక్క బాధ్యత. దేవునికి స్తోత్ర. ఈరోజు నా తండ్రి ఏం చేశాడు, నా తల్లి ఏం చేస్తుంది, వారి వల్ల నాకు ఏంటి ఉపయోగము, వారి వల్ల నాకు ఏంటి ప్రయోజనం అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, వారు నాకేం ఆస్తులు ఇచ్చారు, నాకేమి అంతస్తులు ఇచ్చారు, నాకేమి ఆస్తులు ఇచ్చారు, నాకు వారు ఏమి సొమ్ము ఇచ్చారు, వారి వల్ల నాకు ఉపయోగం ఏమిటి అనుకుంటారు. దేవుని బిడ్డలారా, అయితే వాక్యాన్ని బట్టి మనం చూడవలసింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తల్లిని ప్రేమించినట్టుగా మనమును కూడా మన తల్లిదండ్రులను ఏం చేయాలి చెప్పండి, ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ రోజున మొట్టమొదటిగా తల్లిదండ్రులు ప్రేమించే ముందు నేను చెప్పే మాట ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన మాట, ఆయన అన్న మాట ఏమిటంటే, నా తండ్రి పని మీద నేను ఉన్నానని మీరు ఎరుగరా. దేవునికి స్తోత్రం. ఆయన సేవ ప్రారంభించినప్పుడు ఆయన ఎవరితో మాట్లాడటానికి వెళ్ళారంటే, ఆ యొక్క కొండ మీదకి వెళ్ళి 40 రాత్రులు 40 పగళ్ళు ఏం చేశారు చెప్పండి, ఉపవాసం ఉండి తండ్రితో సహవాసం చేశారు. చెప్పకూడదు గట్టిగా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అందుచేతనే దేవదాసయ్య గారు కూడా చాలా పాటల్లో చివరి చరణాలు తృప్త దేవుని మనకు చూపించారు. మనం కలిసి పాడుకుందాము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును జయము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును జయము. ఇహ పరము లాయందు, ఇహ పరము లాయందు శాశ్వత కాలము జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణమైన జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణమైన జయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, తండ్రితో సహవాసం, ముందుగా మనం ఏ తండ్రితో సహవాసం కలిగి ఉండాలి చెప్పండి అమ్మా? పరమ తండ్రితో. చాలామంది లోకంలో సామెత ఉంటుంది,
తల్లిదండ్రులే దేవుళ్ళు అని అంటారు. ఇది నిజమా ఉత్తిదా? ఇది కరెక్టా రాంగా? కరెక్ట్ అన్నవారు చేతుల పైకి ఎత్తండి. ఏంటి తల్లిదండ్రులే దేవుళ్ళు అన్నవారు చేతుల పైకి ఎత్తండి. దేవుడు అంటే ఎవరంటే చనిపోయిన వాడిని లేపేవాడిని ఏమంటారు చెప్పండి? దేవుడు అంటారు. అద్భుతాలు చేసేవాడిని, బాణువుల నరకం నుండి తప్పించేవాడిని ఏమంటారు చెప్పండి? దేవుళ్ళు అంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు దేవుళ్ళ కాదు. తల్లిదండ్రులు ఏమిటంటే దేవుడు మనకి ఇచ్చిన గార్డియన్స్ అంటారు. దేవునికి స్తోత్రం. వారు దేవుళ్ళు కాదు, కానీ వారి విషయంలో ఎలా ఉండాలో దేవుడు స్పష్టంగా చెప్పాడు. అయితే దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుడు, పరమ తండ్రి అయిన దేవునితో ప్రతి మానవుడు ఏం కలిగి ఉండాలి చెప్పండి? సహవాసము కలిగి ఉండాలి. తెల్లవారు లెగటంతోనే దేవదాసాయి గారు ఒక ప్రార్థన ఇచ్చారు. చెప్పగలరా మీలో ఎవరైనా? ఏం ప్రార్థన? మంచం మీద దిక్కముందే, కాలు కింద పెట్టకముందే దేవదాసాయి గారు ఒక ప్రార్థన ఇచ్చారు. ఏంటి ఆ ప్రార్థన? కొత్త ప్రార్థనలు చెప్పేస్తున్నారండి కొంతమంది. పునరుత్థాన ప్రార్థన అని నేను ప్రసంగం 3, 4, 5 సంవత్సరాల నుంచి ఏం చేస్తాను చెప్పండి? చెప్తున్నాను ప్రసంగాల్లో. కాలు కింద పెట్టకముందే సెల్ ఫోన్ ఎత్తికేసుకుంటారు కొంతమంది. అమ్మ, కళ్ళు తెరవటంతోనే మొట్టమొదటిగా చేసే పని ఏంటి చెప్పండి అమ్మా? అమ్మ, గడియారం ఎక్కడుంది? దేవునికి స్తోత్ర. సెల్ ఫోన్ ఎక్కడుంది? దేవుని బిళ్ళారా, టీవీ పెట్టండి. యూట్యూబ్లో ఏమొచ్చింది, నోటిఫికేషన్స్ ఏమొచ్చినాయి, ఇవి కాదు మనం చేయాల్సింది. మొట్టమొదటిగా నువ్వు ఒక ప్రార్థన చేయాలి. నువ్వు మంచం నుంచి కాలు కింద పెట్టక మునిపే నువ్వు ఆ యొక్క మంచం మీద కూర్చుని ఓ ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈరోజు నీ పునరుత్థాన శక్తి, పునరుత్థాన బలము, పునరుత్థాన ఆశీర్వాదము, పునరుత్థాన వెలుగు, పునరుత్థాన నడిపింపు నాకు, నా కుటుంబమునకు, మా వ్యాపారములకు, నేను చేయు పనులకు, నా ప్రయాణాలకు నిండుగా చేయుము ప్రభా అని ఎంతసేపు ప్రార్థన చేయాలి చెప్పండి? అని ఎన్నిసార్లు ప్రార్థన చేయాలంటే 7 సార్లు ప్రార్థన చేసి అప్పుడు మనం కాలు కింద పెట్టాలి. అది బైబిల్ మిషన్ వారి యొక్క లెక్క. చెప్పలు కొడతాం గట్టిగా. ఈ ప్రార్థన చేస్తారా మీరు? ఎప్పుడైనా ఈ ప్రార్థన చేస్తారా? పరమ తండ్రి అయిన దేవునితో మాట్లాడారా ఉదయ కాలమనందు? లెక్కనే ఆ పరమ తండ్రి దేవుని స్మరణ చేశారా? దేవుని బిళ్ళారా, యేసు ప్రభువు సేవ ప్రారంభించినప్పుడు తండ్రితో మాట్లాడుతున్నారు. ఆయన మరణించేటప్పుడు కూడా 7 మాటల్లో మొదటి మాట ఏం చెప్పండి? తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగరు. చివరి మాట, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను. దేవునికి స్తోత్ర. తండ్రి తన చిత్త ప్రకారంగా నడిపించుచున్నారని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈరోజు మనందరం జీవిస్తున్నామంటే ఏ తండ్రి చిత్తం చెప్పండి? పరమ తండ్రి చిత్తము. ఆ పరమ తండ్రి మనల్ని పంపితే మన ఈ లోకానికి వచ్చా. అంతేగాని పోటుగాళ్ళగా కొంతమంది నా జీవితం, నా ఇష్టం, నా స్టైల్, నా రూల్స్ అంటారు. ఓరి దేవుడు ఏమంటాడు చెప్పండి అప్పుడు? ఓరి వెర్రివాడా, ఈ రాత్రే దేవునికి స్తోత్రం. కొంతమంది విర్రవీగుతూ ఉంటారు. నాకేంటడ్డు, నా బతుకేంటడ్డు అనుకుంటూ ఉంటారు. నా జీవితం నా ఇష్టం వచ్చినట్టుగా నేను జీవిస్తాను అనుకుంటూ ఉంటారు. అలా జీవించటం ఏమాత్రం కూడా మంచిది కాదు. మనం ఎప్పుడు మన తండ్రిని కలిగి పరిశుద్ధత కలిగి నడుచుకోవాలి. తర్వాత ఈ లోకములు ఇచ్చిన తల్లిదండ్రులు ఎవరు చెప్పండి? ఈ లోకములో దేవుడు మనకిచ్చిన తల్లిదండ్రులు. దేవునికి స్తోత్రం. అమ్మా, చాలామంది ఈ లోకంలో పడిపోతే ఏమంటారు చెప్పండి? అమ్మ అంటారు. ఏదైనా గుచ్చుకుంటే ఏమంటారు చెప్పండి? అమ్మ అంటారు. పడిపోతుంటే ఏమంటారు చెప్పండి? అమ్మ అంటారు. అమ్మ అనే మాట మీద ఎన్నో పాటలు వచ్చేసినాయి. దేవునికి స్తోత్రం. ఆ పాటలు నేను పాడలేండి, నాకు రాదు కనుక. దేవునికి స్తోత్రం. అవును, తల్లి ప్రేమ ప్రత్యేకమైనదే, తల్లి ప్రేమ ఉన్నతమైనదే.
యేసు ప్రభువారు 33 సంవత్సరాలు జీవించారు. అప్పటి వరకు తల్లి గారు మరియమ్మ గారు యేసు ప్రభువాన్ని చాలా జాగ్రత్తగా పెంచి పెద్ద చేశారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ యొక్క తల్లికి ఎవరి సహాయం కావాలి? కుమారుని సహాయం కావాలి. కుమారుని యొక్క ధైర్యం, ఆదరణ కావాలి. దేవునికి స్తోత్రం. ఆ యొక్క సమయమునందు ఆ యొక్క సిలువ మీద ఉన్న యేసు క్రీస్తు ప్రభువారు ఎవరిని మర్చిపోలేదు చెప్పండి? యేసు క్రీస్తు ప్రభువారు తల్లిని మర్చిపోలేదు. దేవునికి స్తోత్రం. ఈరోజు తల్లిని మర్చిపోతున్నారు, తండ్రిని మర్చిపోతున్నారు, తల్లిదండ్రులు మర్చిపోతున్నారు. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులతో సంబంధం లేకుండా ఏం చేస్తున్నారు చెప్పండి? జీవిస్తున్నారు. తల్లిదండ్రులతో సంబంధం లేకుండా బ్రతుకే పరిస్థితులు ఈరోజు చాలామంది కుటుంబాల్లో కనబడుతున్నాయి. అమ్మగారు వాక్యవర్తమానం దాదాపు 45 నిమిషాల నుంచి గంట చెప్పేవారు. ఇప్పుడు చెప్పట్లేదు. మొన్న అడిగాను, ఎందుకు చెప్పలేకపోతున్నారని అడిగితే నీరసం వచ్చేసి నిలబడలేకపోతున్నాను. అప్పుడు కుర్చీ వేసుకుని, మీ వయసుకి ఏం చేయొచ్చు? మా వయసు వాళ్ళు ప్రసంగం కుర్చీ వేసుకుని చెప్తే బాగోదు, మీ వయసు వాళ్ళు కుర్చీ వేసుకుని చెప్తే బాగుంటుంది. మీరు కుర్చీ వేసుకుని ఏం చేయండి చెప్పండి. మ్యాక్సిమం నేను వర్తమానాలన్నీ ఏం చేస్తాను చెప్పండి? నుంచి చెప్తాను. ఏదో చిన్న సంఘాలు అయితే ఏం చేస్తాను చెప్పండి? కూర్చొని చెప్తాను. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు తల్లి పట్ల ప్రేమను చూపించి లేని వారు చాలామంది ఉన్నారు. అమ్మా, తల్లికి తండ్రికి నువ్వు ఇవ్వాల్సినవి 3 ఉంటాయి. బేసిక్ నీడ్స్ అంటారు. ఏమిటంటే ఫుడ్, క్లోత్, షెల్టర్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా గమనించండి, ఇవన్నీ కూడా నీవు నీ తల్లికి ఏం చేయాలి చెప్పండి? ఇవ్వాలి. అంటే ఆహారము, వస్త్రము, వసతి. మన వాడుక భాషలో కూడు, గుడ్డ, నీడ, లేకపోతే తిండి. కూడు, గుడ్డ, నీడ. దేవునికి స్తోత్రం. ఇవ్వగలుగుతున్నారా? తల్లిదండ్రులైన వారు ఎంతకాలం పెంచుతారు పిల్లల్ని? ఎంతకాలం పెంచుతారు అమ్మ? 25 సంవత్సరాలు. ఇప్పుడు వచ్చే జనరేషన్ కొంచెం స్పీడ్ కదండి అమ్మ. 30 సంవత్సరాలు. కొంతమంది స్పీడ్గా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. ఉద్యోగం వచ్చి, వారికి రాబడి వచ్చి, వారి యొక్క రాబడి మీద వారు నిలబడేంత వరకు ఎవరు పెంచుతున్నారండి? తల్లిదండ్రులే. దాదాపు ఎన్ని సంవత్సరాలు వచ్చే వరకు? 30 సంవత్సరాలు వచ్చే వరకు. కొంతమంది ఉన్నారు పిల్లలు. దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు వచ్చే వరకు? పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా, అమ్మా నువ్వు నాకు డబ్బులు ఇవ్వట్లేదు, నానా నువ్వు నాకేమివ్వట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు, డబ్బులు పంపించట్లేదు, ఎలాగైతే ఎలాగా అని గొడవ చేసేవాళ్ళు ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని బిళ్ళరా, ఈ రోజున అలాంటిది కాదు. నీవు ఇంచుమించు 28-30 లోపు వచ్చేటప్పటికల్లా నీ తల్లిదండ్రులను ఎవరు పోషించాలి చెప్పండి? నీవే పోషించాలి. నమ్మిన వారు చెప్పకూడదు. తల్లిదండ్రుల యొక్క బాగోగాలు ఎవరు చూసుకోవాలి చెప్పండి? పిల్లలు చూసుకోవాలి. వాళ్ళు 30 సంవత్సరాలు చూశారు, నువ్వు ఇక వారిని ఎన్ని సంవత్సరాలు చూడాలి చెప్పండి? నీవు 30 సంవత్సరాలు మళ్ళీ చూడాలి. ఇప్పుడు వరకు వారు నీకు తిండి పెట్టారు, వస్త్రాలు కొన్నారు, నీకు కావలసినవన్నీ చూస్తారు. ఇక మీద నీవు వారికి కావలసినవన్నీ చూడాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది చెప్పండి? నీకేముంది? ఉందా లేదా? దేవునికి స్తోత్రం. ఉందా లేదా? దేవునికి మహిమ కలుగును గాక. వారిని గౌరవించాల్సింది, ప్రేమించాల్సింది, వారిని పోషించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది చెప్పండి? కుమారుల మీద. ఇంకెవరి మీద ఉంది చెప్పండి? ఇప్పుడు కుమార్తెల మీద కూడా ఉంది. కుమారుల మీద పోషిస్తుంటే ఆ కుమార్తెలు సైడ్ అయిపోతారు. కుమార్తెలు చూసుకుంటుంటే ఎవరు సైడ్ అయిపోతున్నారు చెప్పండి? కుమారులు సైడ్ అయిపోతున్నారు. ఆ కుమార్తెలు చూస్తున్నారు కదా, మాట్లాడితే ఓయ్ రే కూతురింటికి వెళ్ళిపోతారంటారు. ఎక్కడికి వెళ్ళిపోతానంటారు చెప్పండి? కూతురింటికి వెళ్ళిపోతానంటారు. దేవునికి స్తోత్రం. ఇక కొడుకులు ఇక మాకు ఏం తప్పింది? దేవునికి స్తోత్రం. అమ్మగారిని అడిగాను, ముందు వస్తారా వెనకాల వస్తారా? ఎప్పుడు వస్తారా మీ ఇష్టం. మీరేం చేయాలి? ఖచ్చితంగా గుడ్ ఫ్రైడేకి ఏం చేయాలి? రావాలి. ఇక్కడి నుంచి క్రిస్టమస్కి గుడ్ ఫ్రైడేకి తప్పదు అమ్మగారికి. దేవునికి స్తోత్రం.
ఇది ఇప్పటి నుంచి కాదు, జానయ్య గారు కానించి కూడా. జానయ్య గారితో కూడా నేనేం చేశాను చెప్పండి, మాట్లాడాను. మీరు 25వ తారీఖు వస్తారా రా, ఖచ్చితంగా ఏం చేయాల్సిందే. చార్లీ జాన్ ఫినయ్ గారు కొడుకు కాదా ఇక్కడ అంటే అదేనా, ఇంకేమైనా ఉందంటారా? దేవునికి స్తోత్ర. సన్మానించుము నీ తల్లిదండ్రులను. ఏం చేయము? నీవు దీర్ఘాయుష్యవంతుడొగనట్లు నీ తల్లి నీ తండ్రిని సన్మానించమంటే, దేవుని బిడ్డలారా, వారిని నీవు గౌరవించాలి, ప్రేమించాలి, పోషించాలి. దేవునికి స్తోత్ర. ఈరోజు చాలామంది ఇళ్లలో తల్లిదండ్రులను గౌరవించేవారు ఉండట్లే, ప్రేమించేవారు ఉండట్లే. కొన్ని గృహదర్శనానికి వెళ్తాను, ఒక ఇల్లు చాలా పాతబడిపోయినట్టుగా ఉంది. తాటి ఆకుల ఇల్లు, పైన ఏం కట్టారు చెప్పండి? బరకాలు కట్టారు. కింద మట్టితో ఏం చేస్తారు చెప్పండి? ఆ యొక్క మెత్తారు. ఆ ఫ్యాన్ నెమ్మదిగా గర్ర 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 ఏమవుతుంది చెప్పండి? తిరుగుతుంది. ఓ పక్కన ఆ పందుకొక్కులు కొట్టేసిన కన్నాలు ఉన్నాయి. అందులో ఆ తల్లి తండ్రి నివసిస్తున్నారు. అయ్యగారు, ఇది మా పెద్ద కొడుకుదండి, ఇది మా చిన్న కొడుకుదండి. పెద్ద కొడుకు ఇంటికి వెళ్ళాను. మా కొడుకుల ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వాళ్ళకి కొన్ని బలహీనతలు ఉన్నాయి, మీరు ఏం చేయండి? ప్రార్థన చేయండి. పెద్ద కొడుకు ఇంటికి వెళ్ళాను. ఓ సీలింగు, టైల్సు, ఏం చెప్పండి, ఏసీ అన్నీ ఉన్నాయి. దేవునికి స్తోత్ర. ప్రార్థన చేశాను. చిన్న కొడుకు ఇంటికి వెళ్ళాను. అందులో ఇంకా హోమ్ డెకరేషన్ అనమాట, ఏమీ తక్కువ లేదు. దేవుని బిడ్డలారా, నీవు నీ తల్లిదండ్రులు ఎలా చూస్తావో రేపు నీ పిల్లలు కూడా ఎలా చూస్తా చెప్పండి? అలాగే చూస్తారు. ఈరోజు నీవు తల్లిదండ్రులు నువ్వు ప్రేమిస్తే, వారిని గౌరవిస్తే, రేపు నీ పిల్లలు నిన్ను కూడా ఏం చేస్తారు చెప్పండి? ప్రేమిస్తారు, గౌరవిస్తారు. ఇదే నీ తల్లిదండ్రులకు, నీ పిల్లలకు నువ్వు నేర్పవలసిన విధానము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, సామెతల గ్రంథం 23:22లో మనం చూసినట్లయితే, నిన్ను కనిన నీ తండ్రి నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, ఉపదేశమును అంగీకరించుము. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. దేవునికి స్తోత్రం. అయ్యలారా, అమ్మలారా, దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియచేయబడుతుంది. ఏమంటున్నారంటే, ఈ సామెతల గ్రంథములో, వాక్య గ్రంథంలో మనం చూసినట్లయితే 23వ వచనములో, మనం 23వ అధ్యాయము 22వ వచనములో, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను ఏం చేయొద్దు? నిర్లక్ష్యం చేయొద్దు. అయ్యలారా, అమలారా, ఆ వాక్య ప్రకారంగానే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణిస్తుంటే తన తల్లిని చూసి ఏం చేస్తున్నారు చెప్పండి? ఆయన బాధ్యత అప్పగిస్తున్నారు. చెప్పలు కొడదాం గట్టిగా. దేవునికి స్తోత్రం. ఈరోజు మా నాన్నకేమీ తెలీదు. మా నాన్న ఈ కాలం వాడు కాదు. మనము అంతా కూడా బాగా దేవునికి స్తోత్రం మోడ్రనులు. మా నాన్న అంతా కూడా పాతకాలపు మనిషి. మా నాన్నకి ఏమీ కూడా తెలీదు. దేవునికి స్తోత్రం. మా నాన్న అలాగ అంటున్నాడు కానీ మా నాన్నకి తెలియదు అనుకుంటారు. దేవునికి స్తోత్రం. ఒకటి, వారు మన వయసు దాటి వచ్చిన వారే.
మన అనుభవాలన్నీ వారు ముందుగా పొందినవారే, మన జీవితాన్ని వారు ముందుగానే జీవించి ఆ స్థాయికి వెళ్ళిన వారే. దేవునికి స్తోత్రం. నీ తండ్రి ఉపదేశమును నీవేం చేయదు, త్రోసివేయకము. నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యము దయచేసి నిర్లక్ష్యము చేయకము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. వయసుతో పాటు ఈ రోజుల్లో ఏం పెరుగుతుంది చెప్పండి? చాదస్తం పెరుగుతుంది. పెద్దోళ్ళకి ఏం పెరుగుతుంది చెప్పండి? చాదస్తం పెరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఏమండి, వయసుకి 40 వచ్చినా 50 వచ్చినా చిన్న పిల్లోళ్ళలాగా ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? చాదస్తంగా ఏం చేస్తారు చెప్పండి? మాట్లాడతారా? మాట్లాడరా? దేవునికి స్తోత్రం. అమ్మ నీ తల్లి కాబట్టి మాట్లాడుతుంది, నీ తండ్రి కాబట్టి మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. అందులో తప్పేమైనా ఉందా? దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులారా, వయసులో పెద్ద వయసులో ఉన్న వాళ్ళారా, మీ పిల్లల విషయంలో అజాగ్రత్తగా మాట్లాడవద్దు. వారికి వివాహాలైనవి, వారికి పిల్లలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. వారి కుటుంబాలు నడిపిస్తున్నారు. మా ఓడికి ఏం చేత కాదండి, మా ఓడు పనికిరానివాడండి, మా ఓడు మాట ఏంటండి, అందరి దగ్గర చెప్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. దయచేసి అలాగ అనవద్దు. మీ కొడుకుని ఈ విషయంలో నువ్వు తోలనాడి మాట్లాడవద్దు, అసభ్యంగా మాట్లాడవద్దు, పరువు తీయద్దు. నీ కొడుకుని నువ్వు గౌరవిస్తే నీకు కూడా ఏమొస్తా చెప్పండి? గౌరవం వస్తుంది. నీ కొడుకుని నీవు ప్రేమిస్తే నిన్ను కూడా ప్రేమిస్తారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీ కొడుకును బట్టే నీకు గౌరవం, నీ కొడుకును బట్టే నీకు ప్రాధాన్యత. దేవునికి స్తోత్రం. పెద్ద వయసులో ఉన్న తల్లిదండ్రులారా, కోప్పడద్దు. కానీ మీ పిల్లలతో ఏం చేయండి? సావధానంగా చెప్పండి. 10 మందిలో చెప్పడం కాదు, వారిని ఒంటరిగా ఉన్నప్పుడు కూర్చుని అర్థమయ్యేటట్టుగా ఏం చేయండి? చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. శ్రద్ధగా వారు వినేటట్టుగా మాట్లాడండి. వింటారా వినరా? దేవునికి స్తోత్రం. వారు వయసు వచ్చిన వారు చక్కగా వింటారు. వారు నాయనా ఇలా ఉండు, ఇలా చెయ్యి, ఇలా నడుచుకో, ఇలా ముందుకెళ్ళు అని అంటే ఏం చేస్తారు చెప్పండి? వింటారు. కొంతమంది ఆ తల్లిదండ్రులు అలా ఉండరు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలా పడితే వాళ్ళ ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? జీవిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున వాక్యాన్ని వింటున్న వాళ్ళారా, ఎలా జీవిస్తున్నాం, మనం ఎలా బ్రతుకుతున్నాం, ఎలా ముందుకు వెళుతున్నాం, ఏ రీతిగా మనం ముందుకు సాగుతున్నాం, ఈరోజు ఏం చేసుకోవాలి చెప్పండి? జ్ఞాపకం ఉంచుకోవలసిన వారమైనాము. వాక్య గ్రంథమునందు సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. దేవునికి స్తోత్రం. నీ తల్లి చెప్పు బోధను నువ్వేం చేయకము? త్రోసివేయకము. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు చెప్పే మాటలను ఏం చేస్తున్నారు చెప్పండి? పేడ చెవిని పెడుతున్నారు. ఈ చెవి ద్వారా విని ఆ చెవి ద్వారా ఏం చేస్తున్నారు చెప్పండి? వదిలిపెట్టేస్తున్నారు. ఇది ఏమాత్రము కూడా మంచిది కానే కాదు. దేవునికి స్తోత్రం. ఎవరి మాట వినాలి చెప్పండి? తల్లిదండ్రుల మాట వినాలి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్లయితే, తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయవాడు అవమానమును అపకీర్తిని కలుగు చేయువాడు. దేవునికి స్తోత్రం. మరొకసారి చదువుకున్నాను. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగు చేయువాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు బ్రతికుండగానే వారి ఆస్తులు ఏం చేసుకుంటారు చెప్పండి? అమ్మా రాయించేసుకుని, ఈ ఆస్తి ఎవరిది? నాది. నీ ఆస్తి ఇందులో లేదు. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులు ప్రేమ కలిగిన వారు. వారు సంపాదించే ప్రతి రూపాయి ఎవరికి పెట్టాలనుకుంటారు చెప్పండి? తండ్రి పగలు వెళ్ళిపోయి పగలంతా పనిచేసి మధ్యాహ్నము తినకో పనిచేసి రాత్రికి ఎంతో అలసిపోయి వస్తాడు.
ఎవరి కోసం చెప్పండి? పిల్లల కోసమే. దేవునికి స్తోత్రం. వివాహాలు చేసినప్పుడు లక్షల రూపాయలు ఏం చేస్తాడు చెప్పండి? ఖర్చు చేసి ఏం చేస్తాడు చెప్పండి? వివాహం చేస్తాడు, మంచి ఇల్లు సంపాదిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు వచ్చి అవి రాయించుకుని నీ తల్లిదండ్రులను తోలివేయట, పంపించి వేయట మంచిది కాదు. దేవునికి స్తోత్రం. నీ తల్లిదండ్రులు నీవు ప్రేమించుటలో గొప్ప ఆశీర్వాదం ఉంది. నమ్మిన వా చప్పలు కొడతాం గట్టిగా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. నీ తల్లిదండ్రుల పట్ల నీవేం కలిగి ఉండాలి చెప్పండి? ఉన్నతమైన ప్రేమను కలిగి ఉండాలి. నమ్మిన వా చప్పలు కొడతాం గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి చెప్పండి? ప్రేమ, ఆప్యాయత, కనిక్రమను కలిగి నీవు ఏం చేయాలి చెప్పండి? జీవించగలిగినప్పుడు నీవు ఆశీర్వదించబడుతూ ఉన్నావని వాక్య సేవకునిగా నేను మీకు తెలియచేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాక్య గ్రంథములో అనేక మంది తల్లులైన వారు వారి బిడ్డల కోసం ప్రయాసపడ్డారు. మొట్టమొదటిగా ఆది కాండము 21వ అధ్యాయము 16వ వచనంలో హాగరు ఇష్మాయేలు గురించి ఏం చేస్తుంది చెప్పండి? అంగలార్చి ప్రార్థన చేస్తుంది. ఆ కుమారుడు చనిపోవట ఆమెకి ఇష్టం లేక దేవుని దగ్గర ఏం చేస్తుంది చెప్పండి? ప్రార్థన చేస్తుంది. నమ్మిన వారు చెప్పలు కొడతాం గట్టిగా. దేవుని బిడ్డలారా, అలాగనే నిర్గమాకాండము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 25వ వచనం వరకు మోషేను కని ఉన్న ఆ తల్లి ఆ కుమారుడు ఏమవుతాడో అని కొన్ని నెలలు దాసి ఇక దాయలేక తన అక్కను పంపించి ఏం జరుగుతుందని ప్రార్థన చేసి ఆమె ఎదురు చూచినప్పుడు తిరిగి దేవుడు ఆ బిడ్డకి ఎలాగున్నా చెప్పండి? పాలిచ్చి తల్లిగా దేవుడు చేశారు. చెప్పకూడదు గట్టిగా. దేవునికి స్తోత్రం. మూడవదిగా దేవుని మందిరానికి వెళ్ళి కన్నీరు కాచి మున్నీరుగా ప్రార్థన చేసి దేవునికి నేను ఇచ్చేస్తాను నాకు కుమారుడు పుడితే అని తీర్మానం తీసుకుని ఆ కుమారుని దేవుని సంధికి తీసుకుని వచ్చి దేవునికి అప్పగించిన ఎవరు చెప్పండి? హన్నా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అలాగనే ప్రపంచంలో ఎంతో గొప్ప తల్లిదండ్రులైన వారు ఉన్నారు, తల్లులైన వారు ఉన్నారు. అగస్టీన్ యొక్క తల్లి అగస్టీన్ గురించి ప్రార్థన చేసినప్పుడు ఆ నేల గుంటలో పడిందంట. చెప్పలు కొడదాం గట్టిగా. దేవునికి స్తోత్రం. గుంటలో పడినట్లుగా ఆమె ప్రార్థన చేస్తే ఆమె ప్రార్థన కన్నీటి వల్ల అగస్టీన్ ఏం చేయబడ్డాడు చెప్పండి? రక్షించబడ్డాడు, మారు మనసు పొందాడు. తాగిని తందనాలు వాడే ఆ వ్యక్తే తాగి తిరిగి ఆ వ్యక్తే మారు మనసు పొందాడు. నమ్మిన వారు చెప్పలు కొడదాం గట్టిగా. దేవునికి స్తోత్రం. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారముమోయువారలు, ప్రయాసపడి భారముమోయువారలు ప్రభుని చెంతకు పరుగెడి వేగమే, ప్రభుని చెంతకు పరుగెడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనం ఎవరి దగ్గర రావాలి చెప్పండి? దేవుని యొద్దకు రావాలి. దేవుని పాదాల యొద్దకు రావాలి. ఆయన సన్నిధానం యొద్దకు రావాలి. ఆయనను మనమందరం ఏం చేయాలి చెప్పండి? ఆరాధించాలి. వాక్య గ్రంథంలో అనేక మంది తల్లులైన వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక ముందుకు వచ్చినట్లయితే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు తల్లి పట్ల ఏం కలిగి ఉన్నాడు చెప్పండి? ప్రేమ, ఆప్యాయత. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, ఫ్లైఓవర్ కింద ఎంతోమంది పెద్ద వయసు వారు ఫ్లైఓవర్ పైన, ఆ రైల్వే ట్రాక్ ఫ్లైఓవర్ కింద అనేక మంది పెద్ద పెద్ద వయసు కలిగిన వారు ఉంటున్నారు. అమ్మా, 7వ తారీఖు జనవరి 7వ తారీఖు తండ్రి గారి పుట్టినరోజు అప్పుడు వృద్ధాశ్రమంలోనికి వెళ్ళాం. దేవునికి స్తోత్రం. చాలామంది వృద్ధులైన వారు అక్కడ ఉన్నారు. వారందరికీ ఫలములు పంచి దేవునికి స్తోత్రం
వారందరినీ పరామర్శించి రావటం జరిగింది. ఈ రోజున దేవుని బిళ్ళారా, నీ తల్లిదండ్రులను నువ్వు వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తే నిన్ను కూడా వారు ఎక్కడ జాయిన్ చేస్తారు చెప్పండి? వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తారే. ఈరోజు జ్ఞాపకం ఉంచుకును, యేసు ప్రభువారు మరణించే ముందు తన తల్లిని ఏం చేయలేదు చెప్పండి? మరువలేదు. తాను ప్రేమించిన యోహాన్ని పిలిచి, అయ్యా ఇదిగో నీ తల్లి అనగానే ఆ రోజు నుండి యోహాను గారు మరియ గారిని తన ఇంటికి తీసుకువెళ్ళి తల్లి స్థానంలో గొప్ప స్థానము ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము కూడా దేవుడు మనకిచ్చిన తల్లిదండ్రుల విషయంలో శ్రద్ధ కలిగి, ప్రేమ కలిగి, ఆప్యాయత కలిగి మనం కూడా ఏం చేయాలి చెప్పండి? గొప్పగా వారిని ప్రేమించాలి. దేవుని బిడ్డలారా, వారు ఎంత పెట్టారని కాదు, ఈ రోజున దేవుని యొక్క ప్రేమను బట్టి మనం ఏం చేయాలి చెప్పండి? వారిని ప్రేమించాలి. దేవునికి స్తోత్ర. ఈరోజు కుమార్తెగా నీకు ఏదైనా అయితే నీకు సహకరించేసే వాళ్ళు ఎవరు లేరు. ఎవరు చేస్తారు? ప్రేమతో నీ తల్లి చేస్తుంది. అమ్మా, నీకేదైనా అపాయం వస్తే నిన్ను ఆదుకునే ఎవడు లేడు. నీ తండ్రి నిన్ను ఏం చేస్తాడు? ఆదుకుంటాడు, నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్ర. తల్లి ప్రేమను ఎప్పుడు మరవద్దు. వారు ఏం చేస్తారని నువ్వు అనుకోవద్దు. నీవు చేయాల్సిన కర్తవ్యాన్ని నెరవేర్చు. పరలోకము నుండి చూచు నీ తండ్రి తగిన ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. అట్టి తల్లిదండ్రుల పట్ల గొప్ప ప్రేమను కలిగి దేవుళ్ళు ముందుకు వెళ్ళే భాగ్యమును దేవునికి ఎంత ఇచ్చినా, ఎంత గొప్ప కుటుంబం ఇచ్చినా, వృద్ధాప్యములో నీ తల్లిదండ్రులు నీవు మర్చిపోవద్దు. వృద్ధాప్యమందున్న నీ తల్లిదండ్రులు నువ్వు మర్చిపోవద్దు. వారికి కావలసిన ప్రేమను నువ్వు చూసుకున్నాము. అట్టి దీవెన ఆశీర్వాదాలు దేవుడు నీకు మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడానికి వందనాలు. సిలువ మీద నీవు తల్లి పట్ల చూపించిన ప్రేమ, తల్లి పట్ల చూపించిన ఆప్యాయత మరువలేంది. ఈరోజు ఆత్మీయ తండ్రిగా నీ పట్ల మేము ప్రేమ చూపించుటకు, శారీరక తల్లిదండ్రుల పట్ల మేము ప్రేమను చూపించుటకు, గౌరవాన్ని చూపించుటకు, మర్యాదను చూపించుటకు దేవా, ఒకవేళ తల్లిదండ్రులను అయా ఇదిగో తండ్రి దేశించేవాడు కారు చీకటిలో వారి యొక్క ఆత్మ, వారి దీపం ఆరిపోనని సెలవిచ్చాం. లోయ కాకులు వచ్చి వారి కన్నులను తినివేసునని సెలవిచ్చాం. దేవా ఇదిగో తండ్రి, అటువంటి స్థితిలోనికి వెళ్లకుండా మేము వారిని ప్రేమించి నీ చిత్తాన్ని గౌరవించి నీలో ముందుకు సాగే భాగ్యము మా ఎల్లరికూ దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ పుణ్యనామన మిక్కిలి వినంతో బతిమలాడి తల్లిదండ్రులు ప్రేమించి దేవా దీర్ఘాయుష్వంతులగి నీ చిత్తాన్ని నెరవేర్చి నీ ప్రేమకు యోగ్యులవుటకు సహాయము దయచేయమని యేసు నామమున వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.